వ్యవస్థల్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం అంటే లిటిగేషన్ టాక్టిక్స్ ఉండాలి. అది చంద్రబాబు గారి దగ్గర, రామోజీరావు గారి దగ్గర ఎట్లుంటుందో అది బాగా నేర్చుకున్నట్టున్నాడు దానం నాగేంద్ర. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిదే ఉందనుకోండి, బిల్లీరావుకు సంబంధించి ఐఎన్జీ అన్నటువంటి ఐఎంజీ భారత్ అనేటువంటి సంస్థకి 850 ఎకరాల భూమి ఇచ్చేశారు. అది ఐఎంజీ సంస్థ సబ్సిడరీ అంటూ, అంటే అమెరికాకి సంబంధించిన ఐఎంజీ సంస్థ సబ్సిడరీ, దానికి భూములు ఇస్తే దానికి మంచి చరిత్ర ఉంది అని. తీరా చూస్తే అసలు ఆ సంస్థ మాకు సంబంధం లేదు పొమ్మంది. ఆ కేసు విచారణ 20 ఏళ్ల దాకా తేలలేదు కదా. మొన్న ఈ మధ్యన కోర్టులో మళ్ళీ ముందుకొచ్చినప్పుడు ఏం చేశారు తెలివిగా రేవంత్ ద్వారా, దీని మీద మేము కనుక్కుంటున్నాం, ఇంకా కొంత టైం పడుతుంది. సుప్రీంకోర్టులో ఈలోపు మళ్ళీ ఐఎంజీ భారత్ చేతనే సవాల్ చేపిస్తారు. ఈలోపుగా కింద విచారణ చేయక్కర్లేదు అంటే వాస్తవంగా సిబిఐ దర్యాప్తుకి ఆదేశించమని కోర్టు అడిగింది. హైకోర్టే ఆదేశించింది. మీరు చెప్తారా, మీరు అడుగుతారా కేంద్రాన్ని, లేకపోతే మమ్మల్ని ఆదేశించమంటారా అని. రేవంత్ ఇక్కడ బాబు శిష్యుడు కాబట్టి తెలివిగా మేము సుప్రీంకోర్టులో దీని మీద అప్పీల్ చేసామండి, అప్పటిదాకా మీరు జోక్యం చేసుకోవద్దు. దెన్ ఆగిపోయింది. సుప్రీంకోర్టులో అది రాదు కాబట్టి ఈలోపు ఇది అవ్వదు. అంటే ఇది టాక్టిక్స్ ఎక్కడ చేయాలో. ఇప్పుడు అట్లాగే రామోజీరావు గారిది, తను మార్గదర్శికి సంబంధించి డిపాజిట్లు వసూలు చేశారా లేదా, ఆ డబ్బులు డిపాజిట్లు అవునా కాదా, దీని మీద విచారణ చేయమంటే మమ్మల్ని అన్యాయంగా వేధిస్తున్నారు, ఆ వేధిస్తున్నారు కాబట్టి దీంట్లో విచారణ ఈ రాష్ట్రానికి వద్దు పక్క రాష్ట్రానికి పెట్టాలా, ఇదే అంశాల మీదన వాదనలు వినిపిస్తూ అసలైనటువంటిది ఆయన రూల్ ప్రకారం ఏ జిల్లాకి ఆ జిల్లా డబ్బులు పెట్టాలా లేదా, పెట్టారా లేదా, ఇది మాత్రం విచారణ జరగకుండా చూస్తున్నారు. ఈలోపు సాగతీత. ఇది ఒక టాక్టిక్స్. ఇప్పుడు దానం నాగేంద్ర అట్లాంటి తెలివి ఎట్లా చేశారంటే, రాజు యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి హైకోర్టులో కేసు వేస్తారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అతను బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే గెలిచిన అతను కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తుంటే అతన్ని అనర్హత వేటు వేయాలి అని. దానికి హైకోర్టు ఏముంటుంది, అది మాకేం సంబంధం, అసెంబ్లీ చూసుకుంటుంది కదా, స్పీకర్కి కదా అది కంప్లైంట్ చేయాల్సింది, అదైనా బీఆర్ఎస్ పార్టీ చూడాలి తప్పించి నువ్వెవరివి అని అడిగింది. దెన్ ఇక కోర్టు కొట్టేస్తుంది. వాట్ నెక్స్ట్, బీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ కోర్టులో, ఇప్పుడు బీఆర్ఎస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు యాక్షన్ తీసుకోవాలా, స్పీకర్ ఎవరు మనిషి, కాంగ్రెస్ మనిషి. గతంలో బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించిందో అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ అదే పాత్ర పోషిస్తుంది. ఎప్పటికీ అనర్హత వేయడం దానం నాగేంద్ర. కోర్టు ద్వారా జరగకుండా కోర్టులో ముందే ఎదురు బ్రేక్ వేసేసారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారనుకోండి, ఎవరు వెళ్ళాలా, బీఆర్ఎస్ వెళ్ళాలి. ఆల్రెడీ దీని మీద విచారణ జరుగుతోంది కదా, ఆల్రెడీ మేము విచారించాం, స్పీకర్ దగ్గరికి వెళ్ళమన్నాం, స్పీకర్ డెసిషన్ మేము దాంట్లో జోక్యం చేసుకోలేమని ముందే చెప్పాంగా అంటారు. అది దానం నాగేంద్ర చాలా టాక్టిక్స్ మనిషి అనేది అర్థమవుతుంది.